ఇది నా విష్ లిస్ట్లో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఉంది. అంటే హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఎలా రిక్వెస్ట్ చేస్తాను, మన బిజినెస్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అని కూడా అదే విధంగా నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను అనమాట. సో మన బిజినెస్ పేజ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే లింక్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ఈ తమ్లైన్ టైటిల్స్ కానీ అవన్నీ చూసే ఉంటారు కదా. అండ్ ఈ వ్లాగ్ యాక్చువల్లీ ఒక 2-3 days బిఫోర్, అంటే నేను వీక్లీ 2 vlogs పెడతాను కదా, ట్యూస్డే అండ్ సాటర్డే రోజు. బట్ ట్యూస్డే నాకు అస్సలు కుదరలేదు. అండ్ మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉన్నారు కదా. అండ్ అనుకోకుండా సో సడన్గా స్టార్ట్ చేశాను. అండ్ దానికంటే ముందు వర్క్ చేశాను అనేసి, అండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, స్టూడియో స్టార్ట్ చేస్తున్నాను అనేసి ఆన్లైన్ బిజినెస్ సో అనౌన్స్మెంట్ చేశాను. దానికి చాలా చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రియల్గా థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్. అంటే నేను ఇంకా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు అనమాట. సో దాని తర్వాత ఇదే వ్లాగ్ పెట్టడం అనేది, సో మధ్యలో పెట్టాను అసలు కంప్లీట్గా యూట్యూబ్ ఓపెన్ చేయట్లేదు, అసలు వ్లాగ్స్ షూట్ చేయట్లేదు, ఎడిటింగ్ అవ్వట్లేదు. కంప్లీట్గా నేను బిజినెస్ అంటే అవి తీసుకురావడము, వాటిని షూట్ చేయడం, వాటిని ఎడిట్ చేయడము, సో ప్యాకింగ్ ఎవ్రీథింగ్. అసలు నాకు తెలుసు ఇంత వర్క్ ఉంటుందని తెలుసు, బట్ అందుకే కొంచెం భయం వేసింది. బట్ ఎనీవే నేను అసలు ఏ పని చేసినా అందులో నేను ఫుల్ అండ్ ఫ్లెడ్జ్డ్గా ఎఫర్ట్ పెడతాను. అంతే హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. నాకు అంత ఇష్టం అనమాట. సో అట్లా ఫైనల్లీ స్టార్ట్ చేశాను. అండ్ చాలామంది నేను తర్వాత నేను ఇన్స్టాలో పెట్టిన లోగోస్ కానీ అండ్ అందులో కొన్ని ఐటమ్స్ కానీ అవన్నిటి గురించి చాలామంది అడుగుతున్నారు. నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో కూడా చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోగో శ్రీ స్టూడియో. అండ్ ఈ నేమ్కి చాలా స్పెషల్ రీజన్స్తో నేను సెలెక్ట్ చేసిన. అండ్ ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా అనమాట. ఈ నేమ్లో జస్ట్ లైక్ ఒక ర్యాండమ్గా కూడా కాదు, ఆలోచించి ఒక 3-4 నేమ్స్ అనుకున్నా. సో ఇది బెస్ట్. ఫస్ట్ యాక్చువల్గా నా నేమ్ అనుకున్నా, కల్పన కలెక్షన్స్ అనుకున్నా. బట్ కలెక్షన్స్ అనేవి రొటీన్ అట్లా ఇట్లా అని ఇంకా అన్ని చాలా చాలా అసలు. అంటే ఏంటంటే ఫిజికల్ వర్క్ కాకుండా ఒక మెంటల్గా నా మైండ్కి ఒక పని అన్నమాట. అసలు రొబ్బెల రూల్ని ఎట్లా రుబ్బుతారో అట్లా రుబ్బేశారు అనమాట సీరియస్లీ. సో ఫైనల్గా యూ స్టూడియో ఇట్లా నేమ్ అయితే ఫిక్స్ చేశాను. యాక్చువల్గా నేను మైండ్లో అన్ని ముందే ఇమాజిన్ చేసుకుంటా, అంటే అట్లీస్ట్ కొంచెం వరకు అయితే ఇమాజిన్ చేసుకుంటా నాకు అట్లా కావాలి అనేసి. ఎందుకంటే మనం ఇమాజిన్ చేసుకున్నట్టు అయితే అందులో సాటిస్ఫాక్షన్ ఒక వేరే లెవెల్ అనమాట. సో ఒక వుడ్ పైన ప్లాస్టిక్ కానీ అట్లా మిర్రర్ కానీ ఏది కాకుండా ఒక వుడ్ పైన ఆ నేమ్ అనేది చేపించాలి అనేసి యాక్చువల్గా ఆన్లైన్లో ట్రై చేసాను. నాకు పెద్దగా వర్కౌట్ కాలే, అంటే నేను అనుకున్నట్టు అవ్వలేదు అనిపించింది. సో ఇట్లా కాదు అనేసి నాకు బయట కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రో నేను ఆ షాప్కి వెళ్ళి నేను ముందుగానే ఈ డిజైన్ని ఒక పేపర్ పైన చేసుకున్నాను అనమాట. కంప్లీట్గా నాకు ఇట్లా కావాలి. అండ్ ఎస్ఎస్ అనేది ఇట్లా హైలైట్ అవ్వాలి, కింద నేమ్ ఉండాలి, అండ్ దానికి ఒక ఫ్యాషన్ లోగో ఉండాలి అనేసి. యాక్చువల్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర వేరే ఉన్న వాటితో వాళ్ళు చేస్తామని చెప్పారు అనమాట. నేను తీసుకున్న అన్నిట్లలో బడ్జెట్లోనే చూసాను. బట్ ఈ నేమ్ బోర్డు మాత్రం నాకు కొంచెం కాస్ట్ ఎక్కువనే అయింది. ఎందుకంటే నేను అనుకున్న డిజైన్లో కావాలనేసరికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నవి థీమ్స్ అవి అయితే నార్మల్గా బడ్జెట్లలో అయిపోతుంది. బట్ మన కోసం డిజైన్ చేయాలి అని అంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి దాన్ని కట్టింగ్ అదంతా ఒకటి ఉంటుంది కదా అండి, ప్రాసెస్ అదంతా. సో దానివల్ల నాకు ఆల్మోస్ట్ కాస్ట్ ఎక్కువ పడింది. నేను యాక్చువల్గా ఒక 1000 లోపు అవ్వాలనుకున్నా, బట్ దానికి డబల్ అయింది అనమాట. బట్ ఫైనల్లీ
సూపర్గా నచ్చింది. నాకైతే చాలా బాగా చేసింది. నాకంటే అసలు నేను అది ఇన్స్టాలో పోస్ట్ చేసినాక నాకు లిటరల్లీ పర్సనల్గా ఎంతోమంది క్వెరీస్ చేశారు, ఎక్కడ చేయించారు, నేమ్ బోర్డు ఎక్కడ చేయించారని. చాలామంది బిజినెస్ పేజ్ వాళ్ళు కూడా చేశారు అనమాట. సో నేను అది ఆన్లైన్లో తీసుకుంటే లింక్స్ షేర్ చేయని అని అడిగిండు. ఆన్లైన్లో కాదండి, అది నేను పేపర్ పైన డిజైన్ చేసుకొని ఒక చిన్న నార్మల్ షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళతోని అది మనకి ఏమంటారు నెంబరింగ్ ఉంటుంది కదా, ఆ నెంబర్తోని ఎంత కావాలి అండ్ స్క్వేర్లో కావాలి, స్క్వేర్లో వద్దనుకుని నేను రౌండ్ షేప్లోనే కావాలనుకున్నా. సో అట్లా చాలా థింగ్స్ జరిగినాయి. యాక్చువల్గా బ్యాక్ ఎండింగ్ కదా నేను చాలా తక్కువ చెప్పగలుగుతున్నాయి ఇక్కడ, కానీ ఆ బ్యాక్ ఎండ్ వర్క్ చాలా జరిగింది. దానికోసం ఒక 2-3 సార్లు తిరగడము అవ్వడము, వాళ్ళతో మాట్లాడము అండ్ బడ్జెట్ కూడా కొంచెం తక్కువ మాట్లాడడం, ఇట్లా ఫుల్ డిస్కషన్లు అయి ఉండే అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మిర్రర్ విషయానికి వస్తే, మిర్రర్ చూసి కూడా చాలా మంది లింక్స్ అడిగారు. యాక్చువల్గా నేను కూడా ఆన్లైన్లో ట్రై చేసిన అండ్ ఐకియాలో వెబ్సైట్లో చూసాను కాస్ట్ కానీ అండ్ అక్కడ ఎంత ఫీట్ ఉంటుంది ఏంది అనేది కూడా తెలుసుకున్నాను. బట్ నాకు ఎందుకు అదంతా ఫుల్గా మనము ఫ్రంట్కి వెళ్తే ఫుల్గా మనం అనేది మిర్రర్లో కనిపించమన్నమాట. అంటే చాలా తక్కువ విడుతులో వస్తుంది. నాకు అట్లా కాదు, నాకు ఎక్కువ విడుతులో కావాలి అండ్ దానికి కొంచెం లైటింగ్స్ అనేది ఫస్ట్ నా మైండ్లో లేదు యాక్చువల్గా. సో మిర్రర్ కూడా నేను స్పెషల్గా ఒక చిన్న షాప్స్ ఉంటాయి కదా చేసేవి, అక్కడికి వెళ్ళి నేను చేయించుకున్నాను నాకు ఇట్లా కావాలి అనేసి. అంటే ఇట్లనే సేమ్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కదా, అంటే క్వాలిటీ అయితే అట్లా ఉండదు అండ్ ప్రైస్ కూడా చాలా హై ఉంటుంది. నేను ఐకియాలో చూసిన దానికంటే నాకు వచ్చింది బడ్జెట్ తక్కువ. మిర్రర్ యాక్చువల్గా నేను బడ్జెట్ చాలా తక్కువ అంటే మంచి రీజనబుల్లోనే వచ్చింది నాకు, మరీ అంత ఎక్కువ కాస్ట్ అనిపించలేదు నాకు. అండ్ నాకు నచ్చినట్టుగా చేయించుకున్నాను కాబట్టి నాకు ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్. ఫస్ట్ నేను నార్మల్గా చేయించుకున్నాను. అప్పటికే అక్కడ ఉన్న ఒక అంకుల్ అన్నారనమాట, లైక్ ఎల్ఈడీలు లైట్స్ కూడా పెట్టించుకోని అనుకున్నాను, బట్ వద్దులే అనుకున్నాను. బట్ డైరెక్ట్గా ఒక మిర్రర్ లైట్స్తో ఉండడం చూసి నాకు ఇంకా బాగా నచ్చింది. అంటే ఇవన్నీ మనం ఫస్ట్ టైం కొత్తగా చూడడం కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా నేను ఫీల్ అవ్వుండొచ్చు, మేబీ నాకు తెలియదు. అంటే ఇవన్నీ థింగ్స్ బాయ్సే చూసుకుంటారు కదా మామూలుగా, అంటే ఇంట్లో ఎవరైనా బాయ్స్ అట్లా ఎవరైనా ఉంటే చూసుకుంటారు. బట్ నా విషయం అట్లా కాదు, ప్రతిదీ నేనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ నుంచి ఒక పెద్ద పార్సల్ వరకు నేనే వెళ్ళి చెక్ చేసుకోవడం కాబట్టి నాకు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. మనం ఇవన్నీ చూడడం కదా ఇప్పుడు. అట్లా మళ్ళీ ఆల్మోస్ట్ మిర్రర్ అంతా అయిపోయినాక ఎల్ఈడీలను చూసి అని నాకు ఇవి కూడా కావాలి అని చెప్పేసరికి సో నాకు మళ్ళీ ఆల్మోస్ట్ ఈ మిర్రర్ వల్ల చాలా డిలే అయిపోయింది. యాక్చువల్గా ఈ మిర్రర్ ఆ బోర్డు వల్లనే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట నేను అంటే పేజ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది. సో అట్లా ఫైనల్లీ నేను అనుకున్నట్టుగా వచ్చింది అండ్ 3 డిఫరెంట్ కలర్స్తో ఎల్ఈడి లోపల పెట్టారు. కానీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. కొంచెం వెయిట్ ఎక్కువైంది, మనం చేయించుకునేది ఎప్పుడైనా మనకి కొంచెం వెయిట్గానే అనిపిస్తుంది. సో అట్లా థింగ్స్ విషయంలో వెయిట్ ఎక్కువైంది, బట్ ఓకే ఐ కెన్ హ్యాండిల్ అనిపించింది అనమాట. లైక్ ఇంట్లో ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకునేలాగా బ్యాక్ సైడ్ వెనకాల మనకి ఏంటది రాడ్ ఇచ్చారనమాట స్టాండ్ లాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇవ్వడం జస్ట్ ఒక 1 మీటర్ వరకే మనకి వైరింగ్ అనేది ఇచ్చిండు. మన ఇంటికి వచ్చి చూసినాక మనకి ప్లగ్స్ ఒక దగ్గర ఉండవు కదా, సో దానికోసం మళ్ళీ ఇంకొక 1 మీటర్ మళ్ళీ దానికి అటాచ్ చేయించి టేప్ పెట్టించి దానికి ఇంకా అసలు ఇక కథలు ఇవన్నీ చెప్తుంటే ఈజీగానే అనిపిస్తుంది, అబ్బా దీనికి కూడా గింతనా అని. కానీ ఒక్కరు చేస్తుంటే తెలుస్తాయి అనమాట ఆ ఫీల్ అనేది. నేనైతే సూపర్ సాటిస్ఫైడ్. అంటే నాకు నచ్చిన పనులు నేను చేసుకోవడం నేను ఎప్పుడైనా హ్యాపీగా ఫీల్ అవుతా. నేనేం దానికి రీమార్క్ అనేది ఉండదు అనమాట నాకు ఆ విషయంలో. అండ్ దెన్ నెక్స్ట్ ఎప్పుడైతే నేను చేద్దాము అని నేను ఓన్గా స్టార్ట్ చేద్దాము ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అనేది ఫిక్స్ అయ్యాను, అప్పటి నుంచి నా మైండ్లో వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక నోట్ పెట్టుకొని దాంట్లో రాసుకోవడం ఏవేవి మస్ట్గా కావాలి తీసుకోవాలి అనేసి, ఏవి నెక్స్ట్ సెకండ్ స్టెప్కి నీడ్ అనేసి కొన్ని లిస్ట్లో రాసి పెట్టేసుకున్నా. సో దానికి తగ్గట్టుగా నేను ఫస్ట్లో మైండ్లో ఒక డిజైన్ చేసుకొని దాని తర్వాత నేను ప్రాక్టికల్గా స్టార్ట్ చేశాను అనమాట వర్క్ చేయడం అనేది. ఫైనల్గా ఇది అంటే నేను కంప్లీట్ స్టూడియోని మేక్ ఓవర్ చేద్దాం అనుకున్నా. అది కూడా నాకు తగ్గట్టుగా నా బడ్జెట్లో నాకున్న ప్లేస్లో నాకున్న థింగ్స్లో అండ్ కొనే వాటిల్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకున్నా. ఈవెన్ అంటే ఇవన్నీ మీకు చిన్నగానే అనిపించవచ్చు, మేబీ తెలియదు, బట్ చిన్నగా స్టార్టింగ్ బిజినెస్ చేస్తారు చూడండి, ఒక స్మాల్ బిజినెస్ ఉమెన్ కానీ లేడీస్ కానీ ఇంకెవరైనా సరే ఏదైనా వాళ్ళకి తెలుస్తుంది. అంటే చిన్న పిన్ నుంచి హ్యాంగర్ నుంచి ఒక చిన్న కవర్ నుంచి ప్యాకింగ్ కవర్స్ నుంచి మనం ఎంత కేర్ తీసుకొని ఎంత ఆలోచించుకొని ఎంత డబ్బులు పెట్టి కొంటాము అనేది
అంటే మేబీ వాళ్ళకి ఇంకెక్కువ అర్థమవుతుంది అన్నమాట. సో అట్లా ప్యాకింగ్ కవర్స్ దగ్గర నుంచి అసలు ఎట్లా తీసుకోవాలి, ఏ సైజులో, లిటరల్లీ నాకు ఇవి తెలియదు. ఈ బ్యాక్ అండ్ వర్క్ అనేది ఏది తెలియదు అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిందంతా నేను కంటెంట్ క్రియేట్ చేయడము, వీడియోలు తీయడం, వీడియోలలో మాట్లాడడం, ఎడిటింగ్ చేయడం, ఇది నాకు కొంచెం ఈజీ థింగ్. ఈ బ్యాక్ అండ్ వర్క్ అనేది నాకు కొంచెం కాదు, చాలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆలోచించి నాకు దీనికి కొంతమంది బ్యాక్ ఎండ్ అంటే మెంటల్గా ఐడియాస్ పరంగా కొంతమంది హెల్ప్ చేశారు, టు బీ ఫ్రాంక్ చేశారు. బట్ ఏమంటారు, ఆన్ ఫ్లోర్ అంటే పనిలో మట్టుకు కంప్లీట్ సింగిల్ హ్యాండ్ అండి, సింగిల్ కంప్లీట్గా సెల్ఫ్ వర్క్ చేసుకున్నా. సో అక్కడక్కడ మధ్యలో కొంచెం తెలిసిన ఒకరు అంకుల్ ఉన్నారన్నమాట. సో అట్లా వాళ్ళు హెల్ప్ తీసుకున్నాను. యాక్చువల్గా అట్లా కూడా నాకు ఇష్టం లేకుండే, బట్ అంటే ఎందుకు ఇంకా మన కోసం ఒకరిని ఇబ్బంది పెట్టడము అట్లా అని అనిపించింది. బట్ ఎనీవే నా బాధలు, నా కష్టాలు, నా ఆలోచనలని, వాళ్ళు నా టెన్షన్ని చూసి అమ్మ బాబరే అని అనుకున్నారనమాట. ఎనీవే వాళ్ళు నా ఐడియాస్కి వాళ్ళు అంటే బాగా మెచ్చుకొని హెల్ప్ చేశారు. రియల్గా నాకు అది బాగా నచ్చింది. అంటే ఏం లేదు, ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఇప్పుడు మిర్రర్ కానీ, బోర్డు కానీ, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా కానీ ఆ విషయాలలో లొకేషన్స్ అండ్ ఏ టైం అంటే తిరగడము. ఇప్పుడంటే కొంచెం కూల్ అయింది వెదర్, కానీ అప్పుడు బాగా ఎండలు ఉండే. అసలు తిరిగి ఇట్లా ఇంటికి వచ్చి పడిపోయేది అనమాట. లిటరల్లీ అంత దారుణంగా ఉండేది సిచ్యువేషను. అండ్ ఆ మధ్యలో నేను స్టోరీస్లలో కూడా చెప్తూనే ఉన్నా, ఇన్స్టా స్టోరీస్లో అప్డేట్ ఇస్తూనే ఉన్నా. బట్ ఇది మనదే అని ఏం చెప్పలేదు అనమాట నేను. సో అట్లా ఫైనల్గా అవన్నీ థింగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆర్డర్ ఇచ్చుకొని, కొన్నేమో డైరెక్ట్గా కొనుక్కొని వచ్చేసి, సో మన ఈ స్టూడియోని ఈ ముందు హాల్, మాకు 2 హాల్స్ ఉంటాయన్నమాట. సో ఫ్రంట్ హాల్ని మేము ఎక్కువ యూజ్ చేయము, ఇది ఓన్లీ స్టూడియో పర్పస్కి బాగా యూజ్ చేస్తాము. అంటే తన స్టడీ రూమ్ అని ఏం కాదు, కానీ తన థింగ్స్ అన్ని ఇక్కడ, నేను ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో చెప్పిన, తన థింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో చదివించడం, కూర్చోవడం అండ్ లైటింగ్ కూడా బాగుంటుంది. సో టీవీ రూమ్లో కాకుండా నార్మల్గా కిడ్స్ని ఇలా ఏమీ లేని రూమ్లో వాళ్ళతో స్పెండ్ చేయడం బెటర్గా అనిపిస్తుంది అనమాట. సో అట్లా దీన్ని నేను స్టూడియో లాగా చేంజ్ చేయబోతున్నా. సో ఎట్లా ఫైనల్ లుక్ ఎట్లుంది ఏందనేది కూడా నేను తర్వాత ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆ టేబుల్, అది కంప్లీట్ శ్రీయూ థింగ్స్, అసలు అది ఫుల్ వేడి ఉంటుంది. అది బెంగళూరులో ఉన్నప్పుడు టీవీ పర్పస్ కోసం తీసుకున్న టేబుల్ అన్నమాట. సో అది శ్రీయూ లాగా మేము వాడేసుకుంటున్నాము. సో దాన్ని మా హాల్ చాలా పెద్దగా ఉంటుంది మనది. అది ఏంటి డైనింగ్ ఏరియా లాగా ఒకటి ఉంటుంది అనమాట. సో మాకు డైనింగ్ టేబుల్ ఎట్లాగో లేదు, ఉంటే అది ఫిల్ అయిపోయేదే, లక్కీగా లేదు. సో అక్కడ టేబుల్ని నేను ఫిక్స్ చేశాను. సో ఎనీవే ఇప్పుడంటే శ్రీయూ లేదు, శ్రీయూ వచ్చినాక కూడా నేను ఎండ్ ఆఫ్ ది డే దాన్ని ఈ రూమ్లోనే తనని కూర్చోబెట్టి చదివించడం కానీ, తనతో స్పెండ్ చేయడం కానీ మ్యాక్స్ ఈ రూమ్లోనే మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నా. బట్ రియల్గా ఇప్పుడు తను లేదు కాబట్టి అసలు ఎంత ఫ్రీగా వర్క్ చేసుకోగలిగినా, వన్స్ స్కూల్ స్టార్ట్ అయితే నా పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఊహించుకుంటేనే భయంకరంగా ఉందన్నమాట. అంటే తనతో నేను టైం స్పెండ్ చేయాలి. 4 నుంచి నేను ఫ్రీ అవ్వాలనుకుంటున్నా. మార్నింగ్ నుంచి 4 వరకు ఎంతైనా వర్క్ చేయాలి, ఎంతైనా చాకరీ చేయాలి, అని 4 తర్వాత మాత్రం తన గురించి చూసుకోవాలని ఫిక్స్ అయినా. బట్ చూద్దాం, ఇంకా కొన్ని 10 to 15 days ఉంది కదా. సో తన వచ్చేలోపు అట్లీస్ట్ నా వర్క్ని, ఈ హార్డ్ వర్క్ని కొంచెం స్మార్ట్ వర్క్ లాగా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఇట్లా అవన్నీ థింగ్స్ అవన్నీ చేసినాక ఇక్కడ హాల్ అదంతా క్లీన్ చేసిన అనమాట. అండ్ కర్టెన్స్ కూడా కొంచెం చూడడానికి బాగుండాలి. అంతకుముందు మనం ఎట్లున్నా నడిచిందిలే కానీ, సో కర్టెన్స్ కూడా కొన్ని తీసుకొని ఉండే అనమాట. లైక్ అన్నీ అక్కడే ఏమేమి కావాలి అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని థింగ్స్ మనకి అన్నీ గుర్తుండవు కదా అండి. మనం అనుకుంటాము ఇవి అనుకుంటాం కానీ ఎండ్ ఆఫ్ ది డే షాప్కి పోయినాక ఒక్కటి కూడా అంటే ఒకటి మర్చిపోతాం ఖచ్చితంగా ఏదో ఒకటి. సో అట్లా నేను అన్నీ నోట్ చేసేసుకున్నాను అనమాట. అట్లా నేను కర్టెన్స్ కూడా తీసుకొచ్చాను ఉండి ఇవన్నీ చేంజ్ చేద్దాం అనేసి. అంటే డిస్టర్బ్ కావద్దు, బిజినెస్కి పర్సనల్ దానికి డిస్టర్బ్ కావద్దు అనేసి. ఎండ్ ఆఫ్ ది డే నా మైండ్ అవుతుందేమో కానీ నా ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అవ్వద్దు అనేసి కొంచెం డివైడ్ చేద్దాము అట్లా అనేసి. సో అవన్నీ తీసుకొచ్చిండే అనమాట. సో ఫైనల్ ఇప్పటివరకు అసలు సూపర్ అండి. ఈరోజు అంటే నేను ఇది రేపు పోస్ట్ చేస్తానేమో, ఈరోజు నైట్ కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎగ్జాక్ట్ 7 days అవుతుంది నేను ఆ వ్లాగ్ రిలీజ్ చేసి. బట్ ఎంత అంటే అసలు ఒక 1 day 10K కావాలని అనుకున్నా. బట్ 1 and 24 hours అయింది.
కానీ మళ్ళీ ఇమీడియట్గా అసలు వ్యూస్ కానీ వ్యూవర్షిప్ కానీ అసలు కమెంట్స్ కానీ సీరియస్లీ అస్సలు అనుకోలేదు. బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ 2 days నేను రిప్లేస్ ఇవ్వగలిగాను, కానీ 3rd day నుంచి వన్స్ స్టాక్ పోస్ట్ చేసినప్పటి నుంచి మాత్రం సారీ ఫర్ దట్. అసలు ఇన్స్టాలో ఉంటున్న యాక్టివ్, కానీ యూట్యూబ్లోనైతే అస్సలు ఉండలేకపోతున్నాను నేను. ఈవెన్ మీరు కూడా చూస్తున్నారు, షార్ట్స్ పెట్టట్లేదు సరిగ్గా, అసలు వ్లాగ్స్ పెట్టట్లేదు. ఎట్లా అంటే ఇది అంతా క్లమ్సీ అంటే ఏది క్లియర్గా, ఇప్పుడు 2 పడవల మీద నడవడం నాకు కూడా ఇష్టం లేదు. సో ఒక దాని మీద వెళ్ళడం ఇష్టము. అట్లా అని నేను యూట్యూబ్ని అస్సలు వదిలేయా, ఎందుకంటే ఇది నాకు ఇష్టమైంది అన్నమాట, చాలా చాలా ఇష్టమైంది. అండ్ మీరందరూ నాకు అసలు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అనేది నాకు తెలుసు, అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. సో అట్లా కొంచెం అది సెట్ అయ్యేంత వరకు బ్యాలెన్స్ చేసి దాని తర్వాత ఒక టైమింగ్ పెట్టుకొని ఒక డేస్ పెట్టేసుకొని సో అట్లా ఫాలో అవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ కొన్ని డేస్ కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంత గందరగోళంగా ఉంటుంది మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అనేసి. సో అట్లా హాల్ని అయితే అదంతా క్లీన్ చేసి ఎంటీ చేసిన, ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చే థింగ్స్ అనేది నేను అక్కడ సెట్ చేయాలి కాబట్టి. అండ్ మీన్ వైల్ డైలీ శ్రీయుతో వీడియో కాల్ ఖచ్చితంగా మాట్లాడతా. అండ్ ఇప్పుడైతే అస్సలు పాపం దాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటుంది. నేను అసలు కాల్ ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయకపోయినా కూడా అనుకుంటుందా అంటే అర్థమైపోయింది, ఇంకా ఓకే ఇప్పట్లో రాదు అనేసి అర్థమైంది. ఈవెన్ లాస్ట్ సమయంలో అయితే అసలు చాలా సార్లు తిరిగిన నేను. ఇప్పుడు తను వెళ్ళి ఆల్మోస్ట్ 20 days పైన అవుతుంది. బట్ రియల్గా నేను ఎంత అంటే శ్రీయు విషయంలో చాలా చాలా లక్కీ, ఎందుకంటే అమ్మ ఎవరైనా అంతే పిల్లల్ని అమ్మ చూసుకున్నంత ఎవరు చూసుకోలేరు. బట్ నా విషయంలో మాత్రం శ్రీకి అసలు మా మమ్మీ కానీ, ఇప్పుడు మా అక్కయ్య కూడా వెళ్ళింది, అక్క కానీ మమ్మీ కానీ అసలు సూపర్ అంటే సూపర్ చూసుకుంటారు. ఆ విషయంలో మాత్రం నేను ఇంత అంటే ఓకే అంటే ఏమంటారు అది చెప్పొస్తలేదు వర్డ్, అంటే రిలాక్స్ అయ్యే పొజిషన్లో ఉన్నాను అని అంటే వాళ్ళు అంత బాగా చూసుకుంటారనే ధైర్యము, నమ్మకము, సో అన్నీ అనమాట. అండ్ ఇప్పుడనే చిన్నప్పటి నుంచి తనకు అలవాటు కాబట్టి నేను ఒక ఫ్రీ ఉండగలుగుతున్నా. అండ్ తను నచ్చలోపు నేను సెట్ చేసుకోవాలి, నాకు అది మెయిన్ ఇంపార్టెంట్. సో అట్లా ఆల్మోస్ట్ ఇదంతా ఒక 10-15 days ర్యాండమ్ థాట్స్, వర్క్స్, అసలు ఏంటంటే కొన్ని అయితే అసలు ఎన్నో క్లిప్స్ అంటే ముందు ఓన్లీ యూట్యూబ్ బ్లాగ్ అని అంటే ప్రతిదీ షూట్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. బట్ వన్స్ నేను బిజినెస్ అని స్టార్ట్ చేశాక ఆ బిజినెస్ థాట్స్లో పడిపోయి నేను అసలు ఏది షూట్ చేయాలి, కొన్ని అయితే షూట్ చేయాల్సిన ఇంపార్టెంట్ కూడా మర్చిపోయాను. సో అట్లా అమ్మో అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అనేసి అనుకుంటూనే ఉంటున్నాను. బట్ ఇంకా కొన్ని డేస్ అయితే పడుతుంది, ఎందుకంటే మరీ ఓవర్గా ఫోన్ కూడా వాడి ఇప్పుడు ఇంక ఈ మధ్య 2 phones వాడి ఇంకా బుర్ర వేడెక్కిపోతుంది. నాకు అందరికంటే నా ఫోన్ నన్ను ఎంత తిట్టుకుంటుంది అని అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. సో అట్లా ఫైనల్లీ ఇది ఇంకో నెక్స్ట్ డే అనమాట. సో ఇది నేను తీసుకొచ్చినే చెక్ చేశాను, మ్యాట్స్ సరిపోకపోతే మళ్ళీ ఇంకేమైనా తీసుకొద్దాం అనేసి. పర్లేదు ఎందుకు మరి అంత అన్నీ తీసుకొచ్చి ఇల్లంతా నింపేసేయడము, కొంచెం స్పేస్ కూడా కావాలి కదా అనేది ఒక థాట్ కూడా ఉంది నా మైండ్లో. మరి అన్నీ ఓవర్గా ఫస్టే దింపేయాలని, పెట్టేయాలని, హంగామా చేయాలని, హడావిడిగా చేయాలని నాకు అస్సలు ఇష్టం లేదు. అండ్ చాలామంది కూడా ఓపెనింగ్ వీడియో పెట్టండి, ఆన్లైన్ అయినా సరే ఓపెనింగ్ వీడియో పెట్టండి అని అంటే అసలు ఓపెనింగ్ వీడియో కాదు, అసలు పూజ అంటే నార్మల్గా నేను ఇంట్లో పూజ చేశాను అంతే తప్పించి ఇక్కడ మనకి ఏదో బొట్లు పెట్టేసి టెంకాయ కొట్టేసి అట్లా ఫ్లవర్స్ పెట్టేసి ఇదైతే నాకు అసలు నా దాంట్లో లేదు. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు అన్నారు, చాలామంది అన్నారు మన ఛానల్లో యూట్యూబ్ వీడియో రిలీజ్ చేశాక అనౌన్స్ చేశాక కూడా చాలామంది అన్నారు. కానీ బట్ నాకు అసలు ఆ టైము లేదు, అంత పని చేసేటోళ్ళు కూడా నాకు లేరు యాజ్ ఆఫ్ నౌ. సో నేను ఒకదాన్ని చేసుకోలేను అదంత వర్క్ అనేసి. సో సింపుల్గా వ్లాగ్ రిలీజ్ చేశాను. అండ్ ఫస్ట్ స్టాక్ లాస్ట్ సాటర్డే రిలీజ్ చేశాను. బట్ సో హ్యాపీ, మీ అందరి నుంచి మస్తు బ్లెస్సింగ్స్ వచ్చాయి నాకు. అది దిస్ ఇస్ ద అనదర్ డే. సో ఒక్కొక్కటిగా ఇది క్లీన్ చేశానని చెప్పాను కదా ముందు వీడియోలో. సో ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నాను. మ్యాక్స్ అన్నీ నా బడ్జెట్లోనే తెస్తున్నాను అన్నమాట. అంటే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి సో నేను కూడా కొంచెం తక్కువ బడ్జెట్లోనే తీసుకురావాలి కదా. అండ్ థింగ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్
కొన్ని ఆఫ్లైన్లో తెచ్చుకుంటున్నాను, కొన్ని ఆన్లైన్లో చాలా డిలేగా డెలివరీస్ చూపిస్తున్నాయి. సో బయట కంపేర్ చేస్తే యాక్చువల్లీ ఆన్లైన్లోనే తక్కువ ఉన్నాయి. సో చూద్దాం, ఇంకొకటి ఇంకా రాలేదు, కొన్ని పార్సల్స్ వచ్చి ఉన్నాయి, కొన్ని బయటకు వెళ్ళి తెచ్చే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మాత్రం ఒకటి అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇది ఏంటంటే మనకి స్టాండ్, క్లోత్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఒక స్టాండ్ అనమాట. ఇది నా విష్ లిస్ట్లో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఉంది. అంటే నా పర్సనల్ క్లాత్స్ కోసం అప్పుడు నేను నా కబోర్డ్స్లో ప్లేస్ లేకపోతే ఇది తీసుకుందామని అనుకున్నా. బట్ ఇట్లా నేను బిజినెస్ కోసం తీసుకుంటాను అనుకోలే. అప్పుడు పర్సనల్ దానికోసం విష్ లిస్ట్లో అట్లనే పెట్టినా అబ్బా అవసరమా అని అనుకున్నా. బట్ ఫైనల్లీ ఇప్పుడు మన బిజినెస్ కోసం అయితే తీసుకున్నా. చూడడానికి ఇంతేనా అంటే యాక్చువల్లీ ఇది అంతా ఫిట్ చేయాలి. సో వచ్చి 2 days అయిందండి, నాకు అసలు కుదరలేదన్నమాట ఇది అన్బాక్సింగ్ చేసి ఫిట్ చేయాలి అని అంటే. సో ఇదంతా నాతో ఒకదాంతో అవుతుందా కావాలి, కాకపోయినా చేసుకుంటా ఇక నేను ఒకదాన్నే, తప్పదు కదా, లేకపోతే ఎవరున్నారు, మన పని మనం చేసుకోవడం తప్పు లేదు కదా. సో ఇది యాక్చువల్గా మొత్తం సెటప్ అంతా చేసి పెడతాను. సో ప్రైస్ గెస్ చేయండి చూద్దాం, మరీ ఎక్కువలో అయితే నేను తీసుకోను ఎట్లాగూ. సో చాలా రీజనబుల్గా వచ్చింది అండ్ స్టాక్ కూడా వచ్చింది. యాక్చువల్లీ కొద్దిగా తీసుకొచ్చా, మళ్ళీ తీసుకురావాలి స్టాక్ అయితే. అండ్ ఇది కష్టపడి నాకు ఇష్టంగా చేయించుకున్నా, కొన్నది మాత్రం కాదు, దగ్గర నుండి చేయించుకున్నా నేను. అది నాకు కాస్ట్ చాలా తక్కువలో పడింది. యాక్చువల్గా ఏదైనా మనం చేయించుకుంటే చాలా తక్కువలోనే పడుతుంది. సో తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే చేపిస్తామని చెప్పారు అనమాట. యాక్చువల్గా ఇది ఇలా ఉంటుంది, బట్ ఇమేజ్లో చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ మేబీ ఇదంతా సెట్ చేసినాక అంత పెద్దగా ఉంటుందో నాకు తెలియదు. సో లెట్స్ సీ, హోప్ ఫీల్ బెటర్, హోప్ ఫీల్ గుడ్. క్వాలిటీ బాగుంటే సరిపోతుంది, సైజు ఎట్లున్నా ఏం కాదు, కానీ క్వాలిటీ బాగుండాలి మెయిన్. ఇవన్నీ ఇప్పుడు రాళ్ళు. సో హ్యాంగర్స్ అన్నీ కూడా బయట ఒకలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఎవరైనా ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా ఫాస్ట్గా ఫిట్ అయిపోతుంది ఎవరైనా ఉంటే, చేసుకోవాలి. అండ్ వ్లాగ్ రిలీజ్ చేశాను కదా, సో హ్యాపీ. ఎక్స్పెక్ట్ అంటే కొద్దిగా చేశాను, బట్ మోర్ దాన్ దట్ చాలా మంది విషెస్ పెడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. సారీ దాంట్లో సెట్ చేయాలా నేను. సో మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా వీడియో అట్లనే లాగ్ అయిపోతుంది. సో ఇదంతా నేను సెట్ చేసినాక చూద్దాం ఎట్లుంది అనేది. ప్రైస్ చెప్తాను, ఎవరికైనా కావాలంటే కూడా కమెంట్ బాక్స్లో అడగండి. నాకు ఎందులో ఏమీ రాదు, నేను కొనుక్కున్నది ఇది. సో చూద్దాం, బాగుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి చెప్తాను. అంటే ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రము, లేదు అంటే లేదు. క్వాలిటీ కూడా చూస్తాను, అంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత. చెప్పాను కదా మల్టీపర్పస్ హ్యాంగర్. యాక్చువల్గా ఇది చాలా ఇయర్ నుంచి నా విష్ లిస్ట్లో ఉంది. అంటే నేను పర్సనల్గా తీసుకుందాము, నాకు ఎందుకు ఇది బాగా నచ్చింది, స్టైల్ అండ్ ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అనేసి తీసుకున్నాను. బట్ మస్తుగా ఆలోచించుండే అనమాట, అబ్బా పెట్టాలనేసి. ప్రైస్ చెప్తాను నేను అనేసి. బట్ బిజినెస్ అనేసరికి అమ్మ ఇంకా ఖచ్చితంగా ఉండాలి. అండ్ దట్టు కొంచెం స్టాక్కి అండ్ వీడియోస్కి చూపించడానికి కూడా కావాలి కదా అనేసి ఫైనల్గా చాలా నేనైతే అసలు ప్రతిదీ మస్తు రివ్యూస్ చెక్ చేస్తాను అండ్ బడ్జెట్ కూడా చూసుకుంటాను నేను బాగా. సో అట్లా చూసుకొని నేను ఇదైతే తీసుకున్నా. కానీ సీరియస్గా చెప్తున్నా, ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు అంటే ఇదంతా ఫిట్ చేసేటప్పుడు నాకు ఎంత ఇట్లా కోపం అని కాదు, బాధ అనిపించింది అన్నమాట. అంటే ఇది ఇద్దరు కలిసి పట్టుకోవాలి అండ్ లైక్ ఒకటి ఇది పద్దలు పట్టుకొని ఉంటే ఇంకొకరు దాన్ని ఫిట్ చేయాలన్నమాట. అండ్ స్క్రూ డ్రైవర్
ఇంట్లో ఉండే అది మిస్ అయిపోయింది. సో తిప్పడము ఇది పెడుతుంటే లిటరల్ ఏడుపు వచ్చింది. అబ్బాయి ఏంద్రో వేరేనొకరు ఉంటే బాగుండేదేమో అని అనుకున్నా. బట్ ఫైనల్లీ చేసిన, ఒక్కదాన్ని చేయాలి. కాసేపు ఆలోచించిన కాసేపు అయినాక చేద్దామా అంటే పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళు వచ్చినాక హెల్ప్ తీసుకుందామా అనుకున్నా. బట్ ఎనీవే అప్పటికి నాకు టైం లేదు. వ్లాగ్ రిలీజ్ చేసేసిన నేను, ఆ టైంకి వ్లాగ్ రిలీజ్ చేసిన, నేను స్టాక్ అనేది తీసుకొచ్చి పెట్టేసిన, వీడియోస్ అనేవి షూట్ చేయాలి, అంత టైము లేదు నాకు. ఆల్రెడీ నేను మిర్రర్కి ఆ బోర్డుకి వాళ్ళకే నేను డిలే 2-3 days డిలే చేసిన. సో కూర్చొని మొత్తానికైతే ఇది చేసిన అనమాట. నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు బోర్డు చూసి అది 6 daysలోనో 7 daysలోనో రిటర్న్ అని ఉందన్నమాట. బట్ నాకు రిటర్న్ ఇస్తే కూడా నాకు వేరే ఆప్షన్ లేదు యాక్చువల్గా. మళ్ళీ ఆర్డర్ పెట్టి మళ్ళీ 10-15 days పడుతుంది. అండ్ దట్టు నేను మీషోలో తీసుకున్నా. ఇట్లాంటి ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి. బట్ కాస్ట్ కొంచెం కంపారిజన్ చూసుకుంటా కదా. అండ్ రివ్యూస్ కానీ క్వాలిటీ కానీ అంత సేమే ఉంది. సో ఫైనల్లీ మీషో నుంచి తీసుకున్నా. బోర్డు చూసినప్పుడు, ఆ బాక్స్ చూసినప్పుడు ఏంది గింతే ఉంది, ఏంది అసలు ఇల్లు కూడా పడతాయి అని అనుకున్నా. బట్ అంతే ఓపెన్ చేసినప్పుడు కూడా అదే ఫీల్లో ఉండే. ఫిక్స్ చేస్తుంటే అర్థమైంది నాకు, ఓకేలే బాగానే ఉంది వర్త్ అనేసి. సో దీని ప్రైజు నేను 1170 1180 అరౌండ్ ఆ రేంజ్లోనే తీసుకున్నా. అంటే వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. లైక్ కొన్ని వాటిలలో ఇప్పుడు కింద ఒకటి స్టెప్ లాగా ఒకటి ఉంది కదా, అది లేదు, దానికి ఇంకా తక్కువ కాస్ట్ ఉంది. 2 steps ఉన్నదానికి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంది. అండ్ ఇంకా కొంచెం ఏమన్నా డిఫరెంట్ డిజైన్స్ ఉంటే ఇంకా కాస్ట్ వేరియేషన్స్ ఉన్నాయి అన్నమాట. బట్ నాకు ఇది సరిపోతుందిలే అనేసి నేను ఇది తీసుకున్నా. అండ్ చూద్దాము వస్తుంది కదా అనేసి. అండ్ నేను వానికి కూడా రిక్వెస్ట్లు పెట్టినా, నాకు ఫాస్ట్ డెలివరీ కావాలని పెడితే అట్లీస్ట్ ఒక 1 day ముందు వచ్చింది, లేకపోతే ఇది ఇంకా కొంచెం డిలే అయ్యేది అనమాట. బట్ ఫైనల్లీ ఆ స్క్రూలు తిప్పుతుంటాయి, ఆ ఫింగర్లు పోతాయి, అబ్బా ఇక అసలు ఇక చెప్పుకోలేము. బట్ మనకు నచ్చింది చేస్తున్నాం కాబట్టి అందులో కొంచెం మనకి బాధగా అనిపించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో అట్లా ఫైనల్లీ ఇట్లా వచ్చింది. కానీ క్వాలిటీ మాత్రం బాగుంది. అంటే మనం పెడుతున్న బడ్జెట్కి క్వాలిటీ కూడా చూసుకోవాలండి. మనం తక్కువ బడ్జెట్ పెట్టి ఓవర్ క్వాలిటీ కావాలి అని చూసుకోవడంలో కూడా అది రాంగ్. ఐ మీన్ నేనైతే అట్లా చూసుకోను. మనం పెట్టుకున్న బడ్జెట్లో క్వాలిటీ ఇంతుందా, ఓకే ఫైన్ అని అనుకుంటాను అనమాట. బట్ ఫైనల్లీ ఫిట్ చేసినాక రియల్గా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇట్లా సైడ్కి ఇట్లా మనకి హ్యాండ్ అంటే నార్మల్గా పిక్లో ఇమేజ్లో చూస్తే హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి ఇట్లాంటివి హ్యాంగ్ చేసుకున్నారనమాట. బట్ అవి బట్టలు వేసి అంత బ్యాలెన్స్ చేయలేదేమో అనిపించింది. ఎందుకంటే నేను తర్వాత ట్రై చేసిన కాబట్టి అనిపించింది. అంటే ఇట్లా సైడ్కి ఉన్నాయి మాత్రమే. బట్ ఆల్ ఓవర్ క్వాలిటీ వాస్ నైస్. అండ్ నేను హ్యాంగర్స్ కానీ ఇవన్నీ కొంచెం నేను ఆన్లైన్లో చూసినా, ఆఫ్లైన్లో చూసినా. ఎండ్ ఆఫ్ ది డే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుండే అనమాట. అండ్ అంతా ప్రతి షాప్కి తిరిగి అంతా అప్పటికే నేను ఫుల్ ఎండలకి వీటికి ఘోరంగా అయిపోయింది నా పరిస్థితి. లిటరల్లీ ఒకదికి వాటర్ మెయింటైన్ చేసుకుంటాను, ఎందుకంటే నా బాడీ ఫుల్ డిహైడ్రేట్ అవుతుంది. లాస్ట్ టైం సమ్మర్లో నేను బాగా ఫేస్ చేసిన ఇష్యూస్. నాకు అది తిరుగుతుంటే కూడా నా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చినాయి అనమాట. అమ్మో ఈసారి సమ్మర్ మాత్రం జాగ్రత్త ఉండాలని. బట్ లక్కీగా లాస్ట్ సమ్మర్లో ఫుల్ ఎండలు ఉండే. ఈ సమ్మర్లో నాకు అంత ఎండలు అనిపించట్లేదు. ఈవినింగ్ అవ్వగానే మంచిగా క్లౌడీగా ఉంటుంది. సో మీకు కూడా ఇట్లానే అనిపించిందా? ఈ ఇయర్ అయితే నాకు ఎండలు అంతా అనిపించట్లేదు. మేబీ ఇక్కడ ఈ లొకాలిటీలో ఉన్నానని ఏమో తెలియదు నాకు. అప్పుడంటే ఊర్లో అట్లా తిరిగి ఊర్లలో ఎండలు బాగుంటాయి కదా అలా. బట్ ఈసారి ఓకే. బట్ ఎనీవే మళ్ళా అన్ని అంటే సిక్ అవ్వద్దు, అందులోని ఈ సిచ్యువేషన్లో అస్సలు ఏమొద్దురా బాబురే అని అనిపించి సో వాటర్ని మెయింటైన్ చేస్తూ జ్యూసెస్ తాగుతూ మధ్యలో అసలు ఇంకా జ్యూసెస్ చేసుకోవడానికి టైము అమ్మ బాబురే. అసలు చాలామంది కూడా ఇన్ని చేస్తున్నా కూడా మీరు జ్యూసులు చేసుకునేంత టైం పడింది అక్కడ. లిటరల్లీ కొంతమంది మెసేజ్ చేస్తుంటాయి. ఏం చెప్తాం మరి అట్లా హ్యాండ్ చేసినా అంత ఇంకా తప్పదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ప్లస్ అని కాదులే కానీ అది నేను స్కిప్ చేస్తా వాంటెడ్లీ. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు చెయ్యను. అంటే బ్రేక్ఫాస్ట్లు అంటే దోశలు చేసుకోవడము, ఇడ్లీలు తినడము, ఉప్మాలు తినడము ఇట్లాంటివి నాకు అలవాటు లేదు. అండ్ ఇంట్లో కూడా లైక్ ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదో ఆల్టర్నేట్గా అట్లా బ్రెడ్ ఉంటాయి, బ్రెడ్ రోస్ట్లో ఇట్లా చేస్తుంటా. అండ్ శ్రీయు కూడా అంతే మ్యాక్స్ అట్లనే చేస్తా. సో దాని ప్లేస్లో నేను ఫ్రూట్స్ కట్ చేసుకోవడం, ఫ్రూట్ జ్యూస్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఫైనల్లీ నా స్టూడియోని అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా నేను అనుకున్న దాంట్లో నా బడ్జెట్లో నీట్గా కనిపించేలాగా ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చేలాగా నా మట్టుకు నేను చేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ సో హ్యాపీ. సో అప్పటికి ఇది నా 10K హిట్ అయింది. ఆ నెక్స్ట్ డే నేను ఆ వ్లాగ్ అనౌన్స్ చేసిన వ్లాగ్ రిలీజ్ అయినాక నెక్స్ట్ డేకి 10K
హిట్ అయిన వీడియో క్లిప్ అన్నమాట. ఇది సో స్పెషల్, అందుకే నేను ఈ వీడియోలో యాడ్ చేసిన. అట్లా కంప్లీట్ నా స్టూడియో మేకర్ అయింది. అండ్ కంప్లీట్గా చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ చూడండి. అండ్ చాలామంది యూట్యూబ్లో పెట్టండి అని అంటున్నారు. వెరీ సూన్ విల్ అప్డేట్. ఎందుకంటే నాకు అందులో అప్డేట్, అందులో ఎడిటింగ్, అందులో పోస్టింగ్, అందులో క్వెరీస్ అవి చూడడానికే నాకు అయిపోతుంది అనమాట డే అనేది కంప్లీట్గా. సో మళ్ళీ ఇందులోకి వచ్చి ఇప్పుడు వీడియోలు పెడుతున్నాం అని అంటే మేము రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే బాగోదు, నేనే ఫుల్ బాగా అనిపిస్తుంది నాకు. అప్పటికి ఒక 2-3 పెడుతున్నాను, మరీ ఏం పెట్టకపోతే ఎట్లుంటుంది అనేసి. వాటి కమెంట్లకి రిప్లై ఇవ్వకపోవట్లేదు అనేసి చాలామంది పెడుతున్నారు. సో అందుకే కొంచెం ఇదంతా సెటిల్డ్ అయినాక సో మెల్లిమెల్లిగా ఇందులో కూడా యూట్యూబ్లో కూడా నేను, ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ లేదు అని మెసేజ్ పెడుతున్నారు అనమాట. సో దానికోసం ఎలా చేసినా కూడా నేను ఆర్డర్స్ తీసుకోవడం అనేది వాట్సాప్లోనే తీసుకుంటాను. ఇన్స్టాలో కూడా నేను ఇంతవరకు ఒక్క క్వెరీ కూడా రిప్లై ఇచ్చి ఒక్కరికి కూడా నేను ఆర్డర్ తీసుకోలేదు. సో యూట్యూబ్లో పెట్టినా కూడా నేను అదే వర్క్ చేస్తానమాట. అండ్ ఇంకా మెల్లిమెల్లిగా అప్డేట్ అనేవి చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో వ్లాగ్స్ పెట్టడానికి కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ మీకేమైనా ఐడియాస్ ఉంటే కూడా ప్లీజ్ కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో లోగో కానీ, స్టాండ్ కానీ, అండ్ ఈ వర్క్, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ రూపంలో మీ థాట్స్ని కమెంట్ రూపంలో పెట్టి షేర్ చేసుకోండి. సో నేను రీడ్ చేస్తాను ఖచ్చితంగా. హ్యాపీగా ఉంటుంది అనమాట నాకు, అంతే. సో అట్లా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.